ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఈస్ కీర్తన. ఐఎమ్ స్టడింగ్ 10th క్లాస్. నేను చెప్పబోయే వాక్యం లోకా సువార్త 1వ అధ్యాయం 26 నుంచి 25 వరకు వచనాలు. 6వ నెలలో గాబ్రియేలను దూత గలిలయలోని నజరేతు అనే ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్య యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ. దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, దేవుడు నీకు తోడై ఉండనని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఆ శుభవచనమేమిటో ఆలోచించుకొనిచుండగా, దూత, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడెను. ప్రభువైన దేవుని తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చెను. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును అని ఆమెతో చెప్పెను. అందుకు మరియ, నేను పురుషుని ఎరగదానినే, ఇదెలాగు జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నీకు కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడైన దేవుని కుమారుడు అనబడెను. ప్రైజ్ లార్డ్.